ఆంధ్ర ప్యారిస్గా పేరు పొందిన తెనాలి ఇప్పుడు నేరాలకు అడ్డాగా మారింది. ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న ఈ ప్రాంతం హత్యలు, దొంగతనాలతో బెంబేలెత్తిపోతోంది. ఇటు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా హత్యలు మాత్రం ఆగడం లేదు. గుంటూరు జిల్లాలో కీలకమైన ప్రాంతం తెనాలి. డెల్టా ప్రాంతానికి సింహద్వారంగా ఉన్న తెనాలి మంచి కమర్షియల్ సెంటర్. ఆంధ్ర ప్యారిస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే కొంతకాలంగా ఇక్కడ జరుగుతున్న వరుస ఘటనలు జనాన్ని కలవరపెడుతున్నాయి. 7 నెలల్లో 7 హత్యలు జరిగాయి. కుటుంబ కలహాలు, బంగారం కోసం, పాత కక్షలు, డబ్బుల కోసం, వివాహేతర సంబంధం, ఇలా రకరకాల కారణాలతో హత్యలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 16న చెంచుపేటకు చెందిన పండ్ల వ్యాపారి రబ్బానీని అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటన జరిగిన 2 నెలల తర్వాత ఏప్రిల్ 24న జగ్గడిగుంటపాలెంకు చెందిన ఆటో డ్రైవర్ పృథ్వీరాజ్ దారుణ హత్య. మళ్లీ 2 నెలల తర్వాత తెనాలిలో హత్యలు మొదలయ్యాయి. డబ్బుల కోసం బిచ్చగాడిని చంపేశారు. దీని తర్వాత జూన్లోనే మరో 3 హత్యలు తెనాలిలోనే జరిగాయి. మల్లెపాడు వెళ్లే రోడ్లో వృద్ధులు రాజేశ్వరి, అంజమ్మలను కుసుమకుమారి అనే మహిళ బంగారం కోసం హత్య చేసింది. అలాగే ఒంటరిగా ఉండే సుభాషిణి అనే వృద్ధురాల్ని కూడా బంగారం కోసం హత్య చేశారు. కొంత గ్యాప్ తర్వాత తాజాగా చెంచుపేటలో పట్టపగలే నడి రోడ్డుపై హత్య జరిగింది. తిరుపతయ్య అనే వ్యక్తిని పాత కక్షలతో వెంకట సుబ్బారావు అనే వ్యక్తి కత్తితో దాడి చేసి చంపేశాడు. తెనాలిలో రౌడీయిజం పెరిగిపోతోందని, అసాంఘిక శక్తులు విజృంభిస్తున్నాయని గతంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నా వివిధ కారణాలతో హత్యలు జరుగుతుండడం కలవరపెడుతోంది.